వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు ఛానల్. శోభాయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి హిందూ బంధువు కుటుంబ సమేతంగా పాల్గొనాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన హిందూ జాగరణ సమితి అధ్యక్షుడు పరమేష్, నాయకుడు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తికి, ధర్మ పరిరక్షణకు, స్వరాజ్య స్థాపనకు చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, సమాజంలో దేశభక్తి, క్రమశిక్షణ, ధైర్య సాహసాలను పెంపొందించేలా ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేట నుంచి శోభాయాత్ర ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా వైభవంగా కొనసాగనున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శివాజీ మహారాజ్ చిత్రపటాలతో ప్రత్యేక అలంకరణలు ఉండనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో హాజరై దేశభక్తి, సామాజిక ఐక్యతకు చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిలబెట్టాలని నిర్వాహకులు కోరారు. మహిళలు, యువకులు, చిన్నారులు, పెద్దలు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమానికి మరింత వైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు కోరారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి ఉపాధ్యక్షుడు గంగాధర్, నాయకులు వెంకటేష్, హరి, మణి, మధుతో పాటు పలు హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హిందూ జాగరణ సమితి తరపున స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. హిందూ జాగరణ సమితి గత 15-16 సంవత్సరాలుగా హైందవ చైతన్యమే భారత సంక్షేమం, భారత సంక్షేమమే జగత్ కళ్యాణం అనే నానుడితో హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకురావడం కొరకు పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ హిందూ జాగరణ సమితి. మన పెద్దలు మనకు వారసత్వ సంపదగా నిర్మించి ఇచ్చినటువంటి పుష్కరిణిలో ప్రతి సంవత్సరము కార్తీక మాసాన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని ద్వారా హైందవ సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. అలాగే మరొక కార్యక్రమము 17వ శతాబ్దంలో హైందవులుగా బతకాలంటే ఒక నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి సమయంలో హైందవ సమాజ రక్షణ కొరకు జన్మించినటువంటి కారణ జన్ముడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పట్టాభిషిక్తుడైనటువంటి మాసంలో ఒక్కరోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. పుంగనూరులో కూడా గత 15 సంవత్సరాలుగా ఎంతో మంది సహాయ సహకారాలతో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాం. ఈసారి కూడా పార్టీలకు అతీతంగా అందరూ పార్టీల వ్యక్తుల్ని కలిసి మీ జెండాలు వేరు కావచ్చు, మీ అజెండాలు వేరు కావచ్చు, ధర్మ కార్యము, దేశ కార్యము అయినప్పుడు మీ జెండాల్ని అజెండాల్ని పక్కన పెట్టి మనమంతా హైందవులము, హైందవ సంరక్షకులుగా మనం నిలబడదాము. మన కొరకు నాడు పోరాడినటువంటి మహనీయులకి మనమందరూ కలిసికట్టుగా నివాళులు అర్పిద్దాము. మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కలిసి ఎల్లుండి నిర్వహించే శోభాయాత్రకి వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొంతమంది ఆహ్వానించవలసిన వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది. 50 మంది హైందవ బంధువులు మన సంరక్షణ కొరకు పోరాటం చేసినటువంటి ఆ మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ఎల్లుండి నిర్వహించేటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని శోభాయాత్రగా మనం అందరూ నిర్వహించుకుంటున్నాం. ఇంతకుముందే తెలియజేశాము, ఈ కార్యక్రమాలకు ముందు ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందించారు. ఈసారి బీసీవై పార్టీ అధినేత అయినటువంటి గోడే రామచంద్ర యాదవ్ గారు ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు తమ వంతు సహాయ సహకారాలు. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకందరికీ హిందూ జాగరణ సమితి వారి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు
స్థానిక చెరువు ముందర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ బంధువులందరూ విచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా ఈసారి అయితే ఆదివారమే వచ్చింది. మధ్యాహ్నం పైన షాపులన్నీ కొంచెం సేపు మూసేసి ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని మనవి. అలాగే సెలవు దినము ఆదివారము, కాలేజీలు ఉండవు కావున ప్రతి హిందూ బంధువు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చివరి దాకా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి వారి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్.